హలో గాయ్స్, మన ఇండియన్ క్రికెట్ టీంలో ఇప్పటి వరకు చాలామంది కెప్టెన్స్ వచ్చారు, దాని తర్వాత వెళ్ళిపోయారు కదా. అయితే మరి ఆ కెప్టెన్స్ అందరిలో కూడా ది బెస్ట్ కెప్టెన్ ఎవరు అంటే ఫస్ట్ మనందరికి గుర్తొచ్చేది ఇద్దరు కెప్టెన్లు. ఫస్ట్ వచ్చేసరికి ఎంఎస్ ధోని, సెకండ్ వచ్చేసరికి రోహిత్ శర్మ. ఎందుకంటే వీళ్ళిద్దరు చూసుకుంటే మనకు ఐసీసీ ట్రోఫీస్ కూడా అందించాడు. సో ఎంఎస్ ధోని చూసుకుంటే ఓడే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ 3 అందించాడు. రోహిత్ శర్మ చూసుకుంటే ఇటువైపు టీ20 వరల్డ్ కప్, దాని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2 గెలిపించి పక్కకి వెళ్ళిపోయాడు. అయితే మరి వీడితో పాటు వీళ్ళకి ఇంకో పాజిటివ్ ఎసెట్ ఏంటంటే ఐపీఎల్లో 5 ట్రోఫీలు ఇద్దరు కూడా అందించారు. సో ఇవన్నీ బేస్ చేసుకుని అందరు చెప్పేది వీళ్ళిద్దరు ది బెస్ట్ కెప్టెన్స్ అని చెప్పేసి. మరి అయినా సరే వీళ్ళిద్దరిలో కూడా ఎవరు బెస్ట్ కెప్టెన్ అంటే ఏం చెప్తారు? సో దీనికి ఆన్సర్ చాలామంది చెప్పేది ఏంటంటే ఎంఎస్ ధోని అని చెప్తారు. అయితే మరి ఇదే విధంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన టామ్ మూడీ, అతను కూడా చెప్తుంది ఏంటంటే రోహిత్ శర్మ అలాగే ఎంఎస్ ధోనిలో వీళ్ళిద్దరిలో ది బెస్ట్ కెప్టెన్ ఎవరు అంటే నేను ఎంఎస్ ధోని అని చెప్తాను. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ట్రోఫీలు అందించి ఉంటారు. సో సిమిలర్ టైప్ ఆఫ్ ట్రోఫీస్ ఇద్దరు కూడా అందించారు. కానీ వీళ్ళిద్దరు కెప్టెన్సీ చేసిన టీమ్స్ చూసుకుంటే జస్ట్ సాధారణమైన టీంను కూడా విజయ తీరాలకు తీసుకెళ్ళాడు ఎంఎస్ ధోని. సో అందుకని చెప్పేసి నేను ఎంఎస్ ధోనికి ఓటేస్తాను అని చెప్పేసి టామ్ మూడీ కూడా మాట్లాడటం జరిగిందనమాట. ఏదైనా సరే మరి ఈ ఒక్క స్టేట్మెంట్, టామ్ మూడీ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ బట్టి మరి వీళ్ళిద్దరిలో ది బెస్ట్ కెప్టెన్ ఎవరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.